ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు చెప్పినట్టుగానే గర్భధానానికి ముహూర్తం పెట్టించానత్తయ్య. ఈ రోజు రాత్రి 10:30 మంచి ముహూర్తం ఉందట. అందుకే ఏర్పాట్లన్నీ చేస్తున్నాను. మీకొక మాట చెప్దామని. నాకెందుకు చెప్పడం? ఏదో ఆ కోయిదరేదో అన్నట్టు దారిని పోయే వాళ్ళకి ఇచ్చినట్టు నీకు ఒక సలహా ఇచ్చి పడేశానంతే. ఆ మాత్రం దానికే అత్తయ్య అత్తయ్య అంటూ అల్లుకుపోవడానికి ప్రయత్నించకు. పో. గర్భాధానం అంటూ వదినా, విన్నావా? విన్నాను. రాత్రి 10:30కి ముహూర్తం పెట్టించిందంట. వదినా, చూస్తున్నావా? పండ్లు వెళ్ళిపోయాయి, పూలు వెళ్ళిపోయాయి, స్వీట్లు వెళ్ళిపోయాయి, తిండ్లు దుప్పట్లు కూడా వెళ్ళిపోయాయి. అక్కడ అక్క ఒక్కతే ఉన్నా ఏ లోటు లేకుండా గట్టిగానే శోభనం ఏర్పాట్లు చేస్తుంది. చేస్తే చెయ్యిని. ఇల్లు అలగ్గానే పెళ్ళైపోతుందా? మంచం అలంకరించగానే శోభనం అయిపోతుందా? హ, నీకు అర్థం కావట్లేదు వదినా. అవతల ఇల్లు అలక్కుండానే పెళ్ళైపోయిన జంటది. అలాంటి వాళ్ళకి ముహూర్తం పెట్టించినా ముహూర్తం పెట్టించకపోయినా సరే ఆ కార్యం జరగకుండా ఆగుతుందా ఏంటి? ఆగుతుంది. ఎలా? ఆపుతా. ఎలా ఆపుతా వదినా? ముహూర్తం పెట్టించిన ఆవిడతోనే ఈ కార్యానికి పంగనామం పెట్టిస్తా. రామా, ఏంటమ్మా చూస్తున్నావు? మావయ్య, అమ్మకేమైంది? ఊళ్ళో పరుగు పందెం పెట్టిన అమ్మాయిలా ఒక్కతే అటు ఇటు పరిగెత్తేస్తుంది. పాపం, ఒక్కతే అన్ని పనులు చూసుకోవాలి కదమ్మా. అందుకే ఆ పరుగు తప్పట్లేదు. ఏర్పాట్లేంటి మావయ్య? ఆద్య శ్రీనుల కార్యం ఏర్పాట్లు చేస్తుందమ్మా మీ అమ్మ. ఆయన వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటే నాకెందుకులే మావయ్య. నాకెందుకు చెప్తున్నావు నువ్వు? వెళ్ళు. ఓహోహో. వదినా, అసలు ఏం చేస్తున్నావు నువ్వు? ఏంటి? ఈ ఏర్పాట్లు చెయ్యకు అని చెప్పడానికొచ్చాను. ఎందుకో? ఏం తెలియనట్టు, ఈ ఇంట్లో ఏం జరగనట్టు అలా అడుగుతావేంటొదినా? వీళ్ల పెళ్లి వల్ల ఈ ఇల్లు 2 ముక్కలైంది. సీతారాముల్లాంటి మీరు చెరో దిక్కు అయిపోయారు. ఆద్య శ్రీనుల మీద అన్నయ్యకి పీకల దాకా కోపం ఉంది. అలాంటి ఈ పరిస్థితిలో నిప్పుల మీద నూనె పోసినట్టు ఈ ఏర్పాట్లన్నీ చేస్తే ఎలా చెప్పు? అన్నయ్యని రెచ్చగొట్టడం కదా. అందుకే ఇప్పుడు ఈ కార్యాలు కాకరకాయలు ఏమొద్దొదినా. కొన్ని రోజులు వాయిదా వేయ్. వదినా, నా మాట విను. చూడు పద్మ, నేను ఏర్పాట్లు చేసేది మీ అన్నయ్యకి కోపం తెప్పించటానికి కాదు. పైగా ఇది నా సొంత నిర్ణయం అసలే కాదు. వీలైనంత త్వరగా ఈ కార్యం జరిపిస్తే ముక్కలైన ఈ ఇల్లు ఒక్కటవుతుంది. విడిపోయిన మనందరం ఒక్కటవుతాం. ఆ కోయిదరు చెప్పింది వినలేదా నువ్వు? అది విని త్వరగా ఏర్పాట్లు చూడమని అత్తయ్యగారు కూడా చెప్పారు కదా. వదినా, అది కాదు. నేను చెప్పేది విను. ఆ కోయిదొర పెద్ద దొంగ సచ్చినోడు.
వాడేదో తాగుబోతు మాటలన్నీ మాట్లాడితే నువ్వు వాడి మాటలు పట్టించుకుంటే ఎలా? పద్మ, తప్పమ్మా. కోయిదూరిని అలా అనకూడదు. కోయిదొరని అలా అనకూడదని నాకు తెలుసు, కానీ ఆ కోయిదొరం వేసింది నా మొగుడు సచ్చినోడు. ఆయన అనొచ్చులే, తాగుబోతే సచ్చినోడని కూడా అనొచ్చు. నీకెలా చెప్పాలో వదినా? వదినా ఆపు! ఇందాకే ముహూర్తం కూడా పెట్టిస్తానని వెళ్ళింది. దేనికి? శోభనం ఫస్ట్ నైట్. ఇందులో నా ప్లానింగ్ కానీ పాపం కానీ పార్టిసిపేషన్ కానీ ఏమీ లేదు. ఏంటి ఒకదానివి అలా ఉన్నావు? రామో, రామో, రామచిలక, నేను మాట్లాడింది నీతోనే. ఏంటి ఏం ఆలోచిస్తున్నావు? అడిగేది నిన్నే. మీ ఆయన ఎక్కడా? బాగున్నారు. ఒక రకంగా అదృష్టవంతులు మీరు. అరే, ఎందుకు అంటావా? ఇంకెందుకు? ప్రేమని గెలిచారు కదా, అందుకు. గెలుపే రామచిలక. ఈ భూమి మీద నాలాంటి రామలక్ష్ములు కోట్లల్లో ఉంటారు. ఎంతమంది ప్రేమలో పడుంటారు, కానీ అందరూ ఆ ప్రేమని గెలుస్తారా చెప్పు? నా దృష్టిలో ప్రేమలో గెలుపు పెళ్ళే. ఆ పెళ్లి మీకు జరిగిపోయిందిగా, అప్పుడు మీరు గెలిచినట్టేగా. అన్నట్టు ఇవాళ మీకు శోభనం అంట కదా, హ్యాపీగా ఉండకుండా ఎందుకు ఈ దిగులు? ఓ, మా బాధలు చూసా? లేక మా బాధలు మీ పెళ్లి వల్లే అని గిల్టీ ఫీలింగ్ చూసా? సరేలే, ఏం చేస్తాం. మీ పెళ్లి వల్ల మా అమ్మా నాన్నలకు దూరంగా ఉండాల్సి వస్తుందన్న బాధ ఉన్నా మీ భయం మీది కదా. ఆ పూట మీరు అలా పెళ్లి చేసుకోకపోయి ఉంటే జీవితాంతం కుమిలిపోయి ఏడుస్తూ ఉండేవాళ్లే కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.